మహిళా పోలీసులు వచ్చి ఉన్నారు. మీకు ఎటువంటి సమస్య వచ్చినా మహిళా కూడా టికెట్ తీసుకొని అర్చన చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. మీ పేర్ల మీద కానీ మీ పిల్లల పేర్ల మీద కానీ అప్పుడే వచ్చింది ఎందుకు రాగా వచ్చింది కూడా ఇట్లా పొలంలో ఉంటాయి కదా. तत्सम्यारावृणीमहे गातुं सरत्थभिः सप्तास्यासन् परिधयः त्रिसप्तः समिधः कृताः देवा यद्यज्ञं तन्मानातिरोहति एतावानस्य महिमा अतोऽध्यायागच्छ पूरुषः पादोऽस्येह विश्वाभूतानि। ఈరోజు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా ఈ దైద అమరలింగేశ్వర స్వామి దేవస్థానంలో భక్తులు పెద్ద ఎత్తున కూడా వస్తూ ఉన్నారు. ఈ దైదకి 6 కోట్లతో ఘాట్ నిర్మాణం, 3.5 కోట్లతో తార్ రోడ్ నిర్మాణం, అదేవిధంగా 150 లక్షలతో లైటింగ్, డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్ నిర్మాణం ఇవన్నీ కూడా చేశాం. 9 సంవత్సరాల తర్వాత కూడా ఈరోజు రోడ్ నిర్మాణం ఎక్కడ కూడా చెట్టు ఎదరకుండా నాణ్యత ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏ విధంగా ఆరోగ్య పుష్కరాల్లో మరి దీనికి నిధులు కేటాయించి ఈ దేవస్థాన అభివృద్ధికి మరి పనిచేసాము. దానికి ఉదాహరణ లాస్ట్ 5 years చూస్తే ఆ గవర్నమెంట్లో ₹1 కూడా దీనికి నిధులు కేటాయించింది. సో మరలా ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో ఈ దేవస్థానం అభివృద్ధికి ఈ గెస్ట్ హౌసెస్ కానీ, అదేవిధంగా ఎకో పార్కు నిర్మాణం కానీ, అదేవిధంగా టూరిజం గెస్ట్ హౌస్లు కానీ అన్ని విధాలుగా కూడా ఈ అమరలింగేశ్వర టెంపుల్ని కోటప్పకొండలా కూడా డెవలప్ చేయడానికి ఈ ప్రభుత్వం కంపెనీ కట్టుకుంది. సో భక్తుల కోరిక మేరకు పల్నాడులో ఉన్న ప్రసిద్ధ దేవాలయాల్లో ఈ దేవాలయం ఇక్కడ మనం చూస్తే ఇలాంటి కేవ్లో ఉన్న టెంపుల్ నాకు తెలిసి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ లేదు. సో ఈ దేవాలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ప్రపంచానికి చాటి చెప్పాల్సిన అవసరం కూడా ఈ ప్రభుత్వం జరిగింది. అదేవిధంగా పల్నాడు ప్రాంత భక్తులు జరిగింది. దానికి తప్పకుండా ఆ శివయ్య అనుగ్రహంతో తప్పకుండా ఈ దేవాలయ అభివృద్ధికి కృషి చేస్తాం. అదేవిధంగా ఈరోజు వచ్చే భక్తులకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇటు మా వాలంటీర్లు, పార్టీ కార్యకర్తలు కానీ, పోలీసు కానీ, అధికార యంత్రాంగం కూడా పరమత్తుగా ఉన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనల ద్వారా కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది.